ఎంత ఆత్మబంధువు, అలాంటి ఆత్మబంధువు అనే టైటిల్ తోటి వచ్చి భారతీరాజ గారు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మనకి తెలిసిన ఘర్షణ నుంచి ప్రభు గారు చాలా మనకి ఫేమస్ హీరో, తర్వాత క్యారెక్టర్స్ బ్రదర్ గా ఈ మధ్యనే దేనికైనా రెడీ అంటూ సూపర్ డూపర్ హిట్ సినిమాలు యాక్ట్ చేసిన ప్రభు గారు, అలాంటి వారసుల జాబితాలో ఈ రోజు శివాజీ గణేష్ మనవడిగా వస్తున్న విక్రమ్ కి ఈ సినిమా డెఫినెట్ గా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంది. తమిళ్లో ఇది ఆడియో చేసిన వాళ్ళే చెప్పారు, మాకు 2 crores మిగిలిందండి ఆడియో ఇది చేసి నాకు రిలీజ్ చేస్తే ఓన్లీ రాయల్టీ అమౌంట్ పోయి 2 crores ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఆడియో చాలా రకరకాలుగా పైరసీ వచ్చిన కాలంలో ఇంత పెద్ద హిట్ అవడం అనేది ఒక రికార్డుగా తమిళనాడు మొత్తం చెప్తున్నారు. మనకి ఈ సినిమా ఆడియో రిలీజ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. 8th ఇక్కడ ఆడియో రిలీజ్ చేస్తున్నాం. సినిమాని 14th సైమల్టేనియస్ గా తమిళనాడు, తెలుగు, వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా శివాజీ మనవడిగా కాకుండా ఓన్ గా, నేను ఆ విజువల్స్ మీరు చూశారు, ఒక ఏనుగు కొమ్ములను పట్టుకొని ఎక్సర్సైజ్ లాంటి చేయటం అంటే అది మామూలు విషయం కాదు, అది చాలా సాహసోపేతమైన విషయం. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆదరిస్తారు, ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారనే మనకున్నది. అందరికీ నమస్కారం. నన్ను నాన్నగారిని మీరు ఎంత ప్రేమించారు, అలాగే మన కొడుకుని ప్రేమించాలని తేరు. Let me read a little bit, please. గజరాజు సినిమా డైరెక్టర్ ప్రభు సాలమన్ గారు, ప్రొడ్యూసర్ లింగస్వామి గారు, అలాగే తెలుగు ప్రొడ్యూసర్ మై డియర్ వెల్లంగుండ సురేష్ గారు, మై బ్రదర్, అండ్ జూనియర్ బాబు జ్ఞానవేల్ గారు. I wish Prabhu Solomon Group, they have worked very hard. I wish them all the best. And thank you to Mr. Bellangoda Suresh and the whole team. This girl is a wonderful, wonderful actress, Lakshmi Menon. She's studying in 10th standard now. She has just finished exams and come. She has already got one hit, Sundarabadiyan, with Mr. Sheshikumar. This is her film. This is actually her first film. That film came first. But anyway, we are very happy to have this wonderful actress in our South cinema. I hope the people from Andhra will use her a lot because she is wonderful, wonderful actress. I bless you. God bless you. And he's done. Well, my son, this fellow, he has did his schooling in San Diego State University. He did arts and science, arts and theater. Well, from after Anna Tarvata, he studied, he went to New York Film Academy. He wanted to become director. Now he's become actor. I said, if you're becoming actor, you can't be like me. You have to lose weight. And he has lost weight. And one day in the papers, it came that Prabhu Solomon Garu is looking for hero. He's looking for a very tall and dark hero who will fit. So my Annaya Ramkumar, well, he's read the paper and he said, told Vikram, his name is Vikram Prabhu. You can call him as Vikram Prabhu. He told Vikram Prabhu, if me and Nanagaru come, you will not get chance. You go alone and show your paper, your photos. He went and showed his photos alone to Prabhu Garu. And Prabhu Garu, before that, Mr. Prabhu Solomon is thinking, Prabhu Garu Koduku, how will he be? Will he be like Prabhu Sir? You know, he's thinking like that. But once he saw him, he put in the picture. I'm very, very happy. నాకు వచ్చి ఈ పిక్చర్ సాంగ్స్ విన్న తర్వాత ప్రభు సాలమన్ గారు ఈ ముందున్న పిక్చర్ మైనాటో పిక్చర్ అక్కడ
అది వచ్చి 2 years తర్వాత ముందర వచ్చిన పిక్చర్ మిగపెరియ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఈ పిక్చర్ వచ్చి ఇట్టంటి విజువల్ యాన విత్ ఓ హీరో కూడా పోయి డిఫరెంట్ జానర్ల ఇటు పిక్చర్ చేసేది ఛాన్సే లేదు. అది వచ్చి ఈ వర్షవుడి ఎండ్లో డిసెంబర్లో వచ్చి ఈ పిక్చర్ ఇందాక డిసెంబర్లో వచ్చిన అత్తా పిక్చర్ కాచి పెద్దగా ఉండు, ఇక రాబోయే పిక్చర్ కాచి ఈ పిక్చర్ వచ్చి పెద్దగా ఉండు.